వసతి గృహాలలో పక్కా భవనాలు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వ విద్యా సంస్థలు నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెచ్చినటువంటి పనికిరాని శక్తి స్కీమ్ను వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యకు భరోసా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మేము కలెక్టరేట్ ముట్టడి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో ఈరోజు విద్యార్థుల సమస్యల కోసం ఫిర్యాదులు ఇస్తే హాస్టళ్లలో సమస్యలు ఉన్నాయి, హాస్టల్ మార్చాలని కంప్లైంట్లు ఇస్తే ఈరోజు మమ్మల్ని విద్యార్థి సంఘాలుగా మీరే భవనాలు చూడండి, మీరే అనుకూలమైనటువంటి బిల్డింగ్లు చూడండి అని చెప్పేసి మాట్లాడమని చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకొని ఖచ్చితంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలా, హాస్టల్కి సంబంధించి పూర్తి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే ఖచ్చితంగా ఏఎస్డి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వామపక్ష విద్యార్థి సంఘాలు అందరం కలుపుకొని కూడా భారీ ఎత్తున కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము సింగరేణి కాలేజ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఏ నెంబర్ 97 ప్రపోజల్ ఉందో మా డిప్లొమాని ఐటీఐని ఏటీసీని మెర్జ్ చేస్తూ శక్తి స్కీమ్ ప్రపోజల్ ఇచ్చింది. దాంట్లో లాటరల్ ఎంట్రీ, మా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, మా అకాడమికల్ కెరియర్ ఎలాంటి క్లారిటీ లేదు. అండ్ మీరు స్టైఫండ్ ఇస్తా అంటున్నారు కానీ ఇంతవరకు మాకు స్కాలర్షిప్పే రాలేదు. గత వారం నుంచి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం, ఎలాంటి రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుంచి వెళ్ళి. సార్ మీరు వివేక్ సార్ మీరు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు కదా మా గవర్నమెంట్ ఉంటుందో ఉండదో, మేము ఏం తీసుకోం క్లారిటీ ఇయ్యమని అన్నారు కదా. అసలు జియోలో మీరు ప్రపోజ్ చేయకుండా లాటరల్ ఎంట్రీ ఉంటుందని ఎలా చెప్తారు? సో మా అవర్ డిమాండ్ ఈస్ దట్ షుడ్ రోల్ బ్యాక్ ద శక్తి.